అయితే 'షాబాను' కేస్‌లో ఈ కాంట్రోవర్సీ ఏంటిదో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ముస్లిం పర్సనల్ లా ప్రొవైడ్స్ దట్ మెయింటెనెన్స్ టు ద వైఫ్ ఫ్రమ్ హస్బెండ్ ఫ్యామిలీ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఓన్లీ డ్యూరింగ్ ఇద్దత్. Muslim law already provide for meher mahar. Muslim Women Protection of Right on Divorce Act 1986. అయితే వాళ్ళు కాంట్రవర్సీ ఎలా చేస్తున్నారంటే ఆపోజిషన్ ముస్లిం వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, జెంట్స్ సైడ్ వాళ్ళు అయితే మేము ఆల్రెడీ మెహర్ ఇస్తున్నాము, ఇద్దరు పీరియడ్లో వాళ్ళని చూసుకుంటున్నాము, ఇదంతా ఫైనాన్షియల్ సపోర్ట్ కిందకే వస్తుంది కదా, మళ్ళీ ఇదెందుకు మాకు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది వీళ్ళకి, మళ్ళీ ఇది స్పెషల్ పర్టికులర్గా సెక్షన్ 125ని ఎందుకు లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కింద అలౌ చేశారు అనేసి వీళ్ళు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. సో ఇదంతా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో బేస్ అయ్యేసి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఈక్విటీ కదా, కంపల్సరీ ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి అది యాక్సెప్టబుల్ జడ్జిమెంట్ లాగా మారింది. సో ఇదంతా కాంట్రవర్సీ ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఇంకేమేమి కాంట్రవర్సీస్ ఉన్నాయో మనం చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్, ఎండ్ వరకు నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి.